ఓం నమ శివాయ. ఓ ప్రియభక్తుడా, నీ హృదయం నుంచి నన్ను పిలిచిన పిలుపు నాకు వినిపించింది. నీ శరీరంలో నొప్పి, నీ మనసులో ఉన్న బాధ, నీ కుటుంబం కోసం నువ్వు పడే ఆందోళన అన్నీ నాకు తెలుసు. నేను కైలాసంలోనే ఉన్నా నా భక్తుల బాధ నాకు దగ్గరగానే ఉంటుంది. ఓ భక్తుడా, మానవ జీవితంలోనే ఆరోగ్యం అనేది ఒక దేవుడి వరం. ధనం పోయినా మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించలేం. అందుకనే నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి వింటే నీ జీవితం మారుతుంది. ఓ భక్తుడా, నీ మనసుని శుభ్రంగా ఉంచు. కోపం, ద్వేషం, అసూయ ఇవి నీ మనసుని నాశనం చేస్తాయి. మనసు శాంతిగా ఉంటే శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ప్రతి ఉదయం లేవగానే ఓం నమ శివాయ అని జపించు 3 సార్లు. ఆ మంత్రం నీ మనసుని శుభ్రంగా ఉంచుతుంది. ఓ భక్తుడా, నీ దేహాన్ని దేవాలయంగా భావించు. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతారో అలాగే నీ శరీరాన్ని సంరక్షించు. అనారోగ్యానికి కారణమయ్యే పనులు వదిలేయి. అతి కోపం, అతి ఆలోచన నీ దేహాన్ని క్షీణింపచేస్తాయి. సాధారణమైన ఆహారం తిను. ప్రకృతికి దగ్గరగా జీవించు. ప్రతి ఉదయం ప్రకృతికి కొంత సమయం కేటాయించు. సూర్యోదయాన్ని చూడు. స్వచ్ఛమైన గాలిని పీల్చు. మొక్కలతో కొంత సమయం గడుపు. ప్రకృతి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ మనసులో బాధని దాచుకోవద్దు. నన్ను పిలువు. నీ సమస్యలు నాతో చెప్పు. నీవు నన్ను స్మరించిన ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను. పేదవారికి అన్నం పెట్టు. పక్షులకు గింజలు వెయ్యి. పశువులకు ఆహారం పెట్టు. ఇవి నీ మనసుకు ఆనందం కలిగిస్తాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి బిల్వపత్రం సమర్పించు. ఓం నమ శివాయ అని జపించు. నీ మనసులో ఉన్న బాధలను నాకు అప్పగించు. నీకొచ్చిన నీ అనారోగ్యం నీ జీవితానికి ముగింపు కాదు, పరీక్ష మాత్రమే. నీ భక్తి నిజంగా ఉంటే నీ జీవితంలో కొత్త ఉదయం వస్తుంది. నా ప్రియభక్తుడా, నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ శరీరానికి ఆరోగ్యం కలగాడి, నీ మనసుకు శాంతి కలగాడి, నీ కుటుంబానికి ఆనందం కలగాడి, నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాడి. ఓం నమ శివాయ అని జపించు. నేను నీతోనే ఉంటాను.